పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జాగృతి కార్యాలయం దగ్గర నుంచి ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయికిరణ్ అందుబాటులో ఉన్నారు. సాయికిరణ్, చెప్పండి, కొంతమంది జాగృతిలో బీఆర్ఎస్ నేతలు కూడా కొనసాగుతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ డెసిషన్ ఏంటి? మరి జాగృతి మహిళల స్పందన ఏంటి కవితక్కపై వేటు పడడాన్ని? కవిత పైన సస్పెన్షన్ వేటు పైన జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జాగృతి కార్యాలయంకు చేరుకొని కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే హరీష్ రావుకి, అలాగే జగదీష్ రెడ్డికి, సంతోష్ రావుకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. వాళ్ళందరూ ఖబర్దార్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. అలాగే కేసీఆర్ నాయకత్వం వర్దిలాలి, అలాగే కవిత నాయకత్వం వర్దిలాలి, కవిత జోలికి ఎవరైనా వస్తే అడ్డొస్తే మాత్రం ఊరుకోము అనేటువంటి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు చేరుకుంటున్నారు. మరి ఇప్పటికే సస్పెన్షన్ వేటు పైన కవిత ఏమైనా స్పందిస్తారా అనేటువంటి ఎదురు చూపుల్లో కూడా చాలా మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. కవిత రియాక్షన్ ఏంటి, కవిత ఏ విధంగా స్పందిస్తారు? అలాగే ఇప్పుడు పార్టీలో తను ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. మరి ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించి ఏమైనా రాజీనామా ప్రకటిస్తారా? కవిత భవిష్యత్ ఏంటి? ఏదైనా తను సపరేట్ పార్టీని ప్రకటిస్తారా? ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. సో కొంతమంది ఇక్కడ కార్యకర్తలు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అయితే చాలా మంది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, మాట్లాడదాం. మీరు ఏదైతే ఈ డిసిషన్ పట్ల మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ చేయాల్సింది ఉండకుండే చాలా బాధాకరమైన విషయం. చాలా బాధాకరమైన విషయం అనేటువంటిది చెప్తున్నారు చాలా మంది మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. మీరు ఏం చెప్తారండి ఈ డిసిషన్ పైన? పార్టీ ఇచ్చింది, మేము దాన్ని ఆహ్వానిస్తున్నాము. పార్టీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపింది కవిత. ఇవి జరుగుతున్నాయి, ఇవి సరిదిద్దుకుంటే పార్టీ మంచిగా ఉంటుంది, కార్యకర్తలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో, అంటే మన జరిగినటువంటి లెటర్ లీక్ అయిన కాడి నుంచి కూడా ఈ తప్పులు జరుగుతున్నాయి, ఈ లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆమె బహిరంగంగా లేఖ రాసింది. ఆ లేఖ నేనే రాసినని కూడా ఒప్పుకున్నది. వాటిని సద్దు మనకి బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం చేస్తున్నందుకే సస్పెండ్ చేస్తున్నాము, ఆ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నందుకే సస్పెండ్ చేస్తున్నాం అనేటువంటిది ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీలో కవితక్క గారి స్థానం ఏంటంటే ఒక ఎమ్మెల్సీగా పార్టీలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఆమె చెప్పుకుంటూ ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సస్పెండ్ చేసినంత వరకు, అంటే మీ మీడియా మిత్రుల ద్వారానే మాకు తెలిసింది కాబట్టి దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. తదుపరి ఏం జరుగుతుందని మా నాయకురాలు ఎటు నడుస్తే మేము అటు మాకుతో. ఇప్పుడు ఈరోజు ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా సస్పెన్షన్ అనేది చాలా దారుణము. ఎందుకంటే పార్టీలో జరుగుతున్న అన్యాయాలను కొంతమంది పార్టీని భ్రష్టుపరుస్తున్నారు, పార్టీకి నష్టం చేసే చర్యలు చేస్తున్నారని పార్టీ అధినాయకునికి సూచించడం ఇది అన్యాయం అనిపిస్తోంది. పార్టీని అభివృద్ధి చేసుకోవాలి, ఇలాంటి నాయకులను పార్టీ నుంచి బయటకు పంపాలంటే ప్రశ్నించిన గొంతునే ఇవాళ బయటకు పంపే పరిస్థితి నెలకొన్నది. ప్రశ్నించే గొంతును బయటకు పంపొద్దు అని మీరు అంటున్నారు, కానీ ప్రశ్నించడం వల్ల పార్టీ పూర్తిగా డ్యామేజ్ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో సస్పెండ్ చేస్తారు కదా, ఏం చెప్తారు? ఇక్కడ ఒకటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రశ్నించడం అనేది పార్టీని నిలబెట్టడం కోసం జరిగిన ప్రశ్న, పార్టీని బ్రతికించడం కోసం తన ప్రశ్న. కేసీఆర్ గారిని ఇంతవరకు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడడం కోసం తన ప్రశ్నలు ఉన్నాయి తప్ప పార్టీని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే పార్టీని తగ్గించడానికో తన ప్రశ్నలు లేవు. అది అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఇక్కడ కవితక్క 70-80 రోజులుగా ఆమె మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నా, అబద్ధాలు ప్రచారం చేస్తున్నా, సోషల్ మీడియా వేదికగా అనేక రకాల అభాస్పాలు చేస్తున్నా కూడా ఒక సహనంతోనే నిలబడి ఉన్నది. కేవలం తెలంగాణ ఆత్మగౌరవాన్ని క్షేత్రస్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు కూడా ఇక్కడ ఆత్మగౌరవ పతాకాన్ని ఎత్తిపట్టిన ఒక ఉక్కు మహిళ కవితక్క. ఇవాళ 2006 నుంచి మేము చూస్తూ ఉన్నాం, ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారితో పాటు తన కడుపున పుట్టినటువంటి ఆ వారసత్వాన్ని తీసుకున్నటువంటి కవితక్క ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం నిలబడి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వివక్షను పారదోలాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరికలు నెరవేరబడాలని ఒక్క మహిళగా నిలబడి కొట్లాడితే ఇవాళ ఇచ్చేటటువంటి బహుమతి ఇదా? ఈ రకంగా నా ప్రవర్తించేది. ఒక మహిళ ప్రశ్నించింది అని మాట్లాడుతున్నారు. ఆ ప్రశ్నలో ఎంత సహేతుకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, అది పార్టీ నిర్మాణానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఆకాంక్షలతో వచ్చినటువంటి వైపు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని చెప్పి హరీష్ రావు లాంటి నేతలు పోరాడుతుంటే అసెంబ్లీ వేదికగా, అదే హరీష్ రావు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా లబ్ధి పొందారు, ఆ అవినీతి మరకలు కేసీఆర్ కంటాయి అనేటువంటి కవిత వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేసినట్టే కదా. ఇది ఒక కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. దీన్ని పూర్వాపరాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ
ఆమె వ్యక్తిగతంగా ఒకరిద్దరు పేర్లు తీసుకున్నప్పుడు ఆ ఒకరిద్దరికి సంబంధించినటువంటి గతంలో వాళ్ళు ఎటువంటి వ్యవహారిక శైలి ఉండింది, నాయకులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఉద్యమకారులు ఏ రకంగా ఇబ్బంది పడినారు, పార్టీ ఎట్లా నష్టపోయింది, ఓటమికి కారణాలు ఎవరైనారు, ఇటువంటి అన్ని అంశాలు తీసుకొని ఇవాళ కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక గొప్పగా కలగన్నటువంటి కేసీఆర్ కలగనడమే కాదు, ఈ తెలంగాణ ప్రజలందరూ కనగలిగినటువంటి ఒక ప్రాజెక్టు సంబంధించిన అంశం, దాని మీద అవినీతి జరిగిందనే మరక కేసీఆర్ గారి మీద పడుతున్నప్పుడు అసలు కారకులు ఎవరో తేల్చి కనపడుతున్న సందర్భం లోపల కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకొని లేదంటే వాళ్ళకి ఆ విధంగా మాట్లాడినప్పుడు అప్పుడు సీఎంగా కేసీఆరే ఉన్నారు, మరి డైరెక్ట్గా అవన్నీ కామెంట్స్ కేసీఆర్కి వస్తాయి అనేటువంటిది ఉంటుంది. అర్థం చేసుకోవాల్సిన ఆమె పదే పదే చెప్తా ఉన్నారు, తప్పుదో పట్టిస్తూ ఉన్నారు కేసీఆర్ గారిని. చాలా విషయాలు ప్రజలకు సంబంధించిన విషయాలు ఆయన చేరకుండా చేసేటటువంటి కొంతమంది కుట్రదారులు ఉన్నారని మొదటి నుంచి ఆవేదన చెందుతా ఉన్నారు. ఆ విషయాల్ని లోపాయికారికంగా చెప్పే ప్రయత్నం చేసినారు, బహిరంగంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరిదిద్దుకోవాల్సింది పోయి చర్యల పేరుతోనే ఇట్లా ఒక తన చెమటను రక్తాన్ని ధారపోసి 2006 నుంచి ఇవాటి వరకు కూడా కష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు ప్రభుత్వం ఏర్పడడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల ఆత్మగౌరవం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, మరీ ముఖ్యంగా తెలంగాణ అమరులు ఆశించినటువంటి తెలంగాణ నిర్మాణం జరగాలని కలగనడం కవితక్క గారు చేసిన. కవిత ఇప్పుడు సన్నిహితులతో మాట్లాడుతున్నారు, పార్టీని సస్పెండ్ చేశారు, మరి పార్టీకి రాజీనామా, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో కవిత ఉన్నట్టు ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. మీరేం చెప్తారు? మేమైతే ఇప్పుడు వచ్చిన మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి అంశాలను చూసే స్పందిస్తూ ఉన్నాం. ఇంకా మా అధినాయకురాలు ఎటువంటి మాకు ఆదేశాలు ఇవ్వలేదు, ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఉద్యమ జీవితం గడిపినటువంటి కవితక్క రేపు కూడా భవిష్యత్తులో కూడా బలమైనటువంటి ప్రజా నిర్మాణంతో, బలమైనటువంటి ప్రజా ఉద్యమాలతోని ఎవరైతే తాత్కాలిక ఆనందం పొందుతున్నారో చర్యలు తీసుకున్నామని వాళ్ళ ఆశలను భంగం కలిగిస్తూ ప్రజలకు మేలు జరిగేటటువంటి నిర్ణయం ఉంటుందని, ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్లో కీలకమైన నేతలు హరీష్ రావుకి, సంతోష్ రావుకి, జగదీష్ రెడ్డికి ఇట్లా వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు మీరంతా ఒకవైపు. సో మరి ఆ పార్టీలో కొనసాగే అవకాశం ఉంటుందా? అసలు అంటే సస్పెండ్ చేశారు ఇప్పటికే, మరి రాజీనామా చేస్తారా కవిత? ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత కొనసాగేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే తెలంగాణ జాగృతి అనేది 2006 నుంచి ఇప్పటి వరకు బీజేపీకి ఎట్లయితే ఏబీవీపీ ఎట్లా అనుబంధ సంఘంగా పనిచేస్తుందో అలాగనే మేము పనిచేసుకుంటూ గ్రామ స్థాయి నుంచి పనిచేసుకుంటూ బూత్ స్థాయి నుంచి పనిచేసుకుంటూ ఆ ఓటు బ్యాంకును బీఆర్ఎస్, పాత టీఆర్ఎస్ ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మళ్ళీ చేసి మా కృషి ఉన్నది కదా. 2001 నుంచి మేము 2001 నుంచి బీఆర్ఎస్కి పనిచేసి 2006 నుంచి మళ్ళీ ఇప్పుడు జాగృతి సంస్థకు పనిచేస్తున్నటువంటి మేము కవిత కన్న దాంట్లో తప్పేముంది? 2001 నుంచి జాగృతి కార్యకర్త పనిచేసి, జాగృతి కానీ బీఆర్ఎస్ కానీ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు వాళ్ళ భార్య మీద పుస్తలు అమ్ముకొని ఇంత కష్ట నష్టాలు వచ్చి పార్టీని ఇంత నిర్మాణం చేసుకుంటే వీళ్ళు ఉన్న తర్వాత ఇంత పెద్ద మహానుభావుడైనటువంటి కేసీఆర్ గారి మీద ఇట్లాంటి ఎలిగేషన్ వస్తే, కాళేశ్వరం ఎలిగేషన్ వస్తే మీరు కనీసం ధారణలు చేయడం లేదు, ఏం చేయలేదు. ఇదే హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత పెద్ద సారథిని తప్పించి చేసి పక్క జరిపి చేసిన తర్వాత ఇలా మీ పాత్ర కూడా ఉంది కదా అని చెప్పిన తర్వాత అక్కయ్య అన్నది కూడా ఏందన్నది అంత పెద్ద మహానుభావుని ఎలిగేషన్ జడ్జ్ చేసినట్టు ఈ పార్టీ ఏంది? ఒక పార్టీ లెక్కన ఆయనకి ఏం ఎలిగేషన్ చేయాలనుకున్నా కూడా పార్టీ నుంచి రాజీనామా చేసి మరి ఎలిగేషన్ చేయాల్సి ఉంటే బాగుండు అనేటువంటి అభిప్రాయం ఉంది చాలా మందిలో. పార్టీ నుంచి రాజీనామా చేసి ఎలిగేషన్ చేసినంటే ఒక 15 డేస్ 20 డేస్ బ్యాక్ ఇదే గుంతకన్ల జగదీశ్వర్ రెడ్డి లిల్లిపుట్ ఏం మాట్లాడిండు? కవితక్క మాకు లెక్కలు లేదు, ఆమె మాకు గెలుపు కాదు, ఓటమి కాదు, ఆమెతో మాకు అయ్యే పరిస్థితి ఏం లేదన్న విధంగా మాట్లాడినాక తర్వాత రియాక్షన్ అయ్యి నేను మాట్లాడింది కూడా పార్టీలో జరుగుతున్నటువంటి విషయము ఏమి జరిగింది, పెద్దసారి మీద జరిగిన దానికి అంత పెద్ద మచ్చలేని నాయకులకు కాళేశ్వరం అంటే అంత పెద్ద భారీ ప్రాజెక్టు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి పెద్దసారి మీద వచ్చిన తర్వాత తన, ఎందుకంటే ఒక కూతురు కాబట్టి ఆమె ఆక్రేషంలో నడుస్తుంది. ఇప్పుడు కవితతో మీరు మాట్లాడుతున్నారా? కవిత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంది? ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా? అసలు రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్ పెట్టి చేయలేదు కాబట్టి చెప్పిన తదుపరి కార్యక్రమము మేము ఎప్పటికైనా ఇప్పుడు కూడా మొదటి నుంచిగా ఒక జాగృతి అనేది స్టాండర్డ్గా ఉండి ఇప్పటివరకు పనిచేస్తుంది. ఇక ముందు కూడా ఇంకా ప్రజల్లోకి ఇంకా ముందుకు సొచ్చుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడడం 100% నిలబడతాం. ఇక ముందు ఇంకా ఒక 100 రెట్లు ముందుకు దుంకి ఇట్లాంటి ప్రోగ్రాములు చేసి అది చేయగలుగుతామని. కవిత అనుచరులు, కవిత ఏదైతే జాగృతి నాయకులు పెద్ద ఎత్తున జాగృతి కార్యాలయం చేరుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, అందులో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారు. సో మరి నెక్స్ట్ కవిత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా, లేకపోతే ఎమ్మెల్సీకి రాజీనామా చేశారా, కొత్త పార్టీ అనౌన్స్ చేశారా? సో ఇవన్నీ ప్రశ్నలకు కూడా కవిత సమాధానం
సమాధానం చెప్పాల్సి ఉంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.